వరంగల్లో ఒకే వేదికపై వివాహాలతో 31 గిరిజన జంటలు ఒక్కటయ్యాయి. కలకాలం కలిసి ఉంటామంటూ ఒకరి చేతిలో మరొకరు చేతిలో చేయి వేసి 7 అడుగులు నడిచారు. వివాహాన్ని జరిపించే స్తోమత లేని ఆ కుటుంబాలకు ఓ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. దాతలే పెళ్లి పెద్దలుగా నిలిచారు. వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా ఆ గిరిజన కుటుంబాల వధూవరుల పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. బంగారు పుస్తలు, పట్టు వస్త్రాలు, కానుకలతో పాటు పసందైన విందును నిర్వాహకులు ఉచితంగా అందించారు. వరంగల్ నగరంలోని శివానందగురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను నిర్వహించారు. ఒకే వేదికపై 31 జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. అంతా ఉచితంగా నిర్వహించిన ట్రస్ట్ నిర్వాహకులు ఎక్కడా చిన్న లోపం లేకుండా అన్ని ఏర్పాట్లతో నిర్వహించారు. వధూవరులకు పట్టు వస్త్రాలు, బంగారు పుస్తల తాడు, వెండి మెట్టెలు, పూల జళ్లతో పాటు అన్నీ ఉచితంగానే అందించారు. జీవితంలో అత్యంత మధురమైన ఘట్టమైన వివాహాన్ని కలకాలం గుర్తించుకునేలా సాంప్రదాయంగా మేళతాళాల మధ్య జరుపుకోవాలని అందరూ కలలుగంటారు. అంతే అంగరంగ వైభవంగా చేయాలని తల్లిదండ్రులు భావిస్తారు. సరైన ఆర్థిక స్తోమత లేక పిల్లలకు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలైన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. వివాహం చేయాలంటే అమ్మాయిల తల్లిదండ్రులకే కాదు, వరుడు తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా వివాహాలు చేయాలని శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ నిర్ణయించింది. అందులో భాగంగానే గిరిజన కుటుంబాల నుంచే వధూవరులను ఎంపిక చేశారు. పెళ్లి చేయాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న వారిని గుర్తించారు. మొదట 18 జంటలకు వివాహం చేయాలని అనుకున్నారు. కానీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. చివరకు ఫిల్టర్ చేసి 31 జంటలకు వివాహాలు చేశారు. ఇక ములుగు క్రాస్ రోడ్లోని శివానంద ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వారు ఉచితంగా వివాహాలను చేయడంతో పాటు వారి తరపున వచ్చిన వారికి భోజనాలు అందించామని, పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ములుగు రోడ్లోని సప్తధామంలో 31 గిరిజన హరిజన నిరాదరణకు గురైన నిరుపేద జంటల్ని తీసుకుని వచ్చి వాళ్ళకి అన్నీ మనమై బట్టలు ఇచ్చి, పట్టు వస్త్రాలు ఇచ్చి, అలాగే బంగారపు మంగళసూత్రాలు ఇచ్చి, వెండి మట్టెలు ఇచ్చి, పూజా సామాగ్రి అంత ఇచ్చి, ఇంటి సామాను కూడా అంతా ఇచ్చి, వాళ్ళని బ్రైడల్ మేకప్ కూడా చేయించి, వాళ్ళ జన్మలో ఎప్పుడు అలాంటి ఆదరణకు గురి కాలేదు. వాళ్ళని మన సొంత కూతురులాగా ట్రీట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడే వసతి ఇచ్చి, భోజనం పెట్టి వసతి ఇచ్చి, బస్సులలో తీసుకొచ్చి 300 కిలోమీటర్ల దూరంలోని అడవిలోంచి కొత్తగూడ భద్రాద్రి నుంచి, కొత్తగూడ నర్సంపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడున్న లోకల్ హరిజనులను కూడా తీసుకొచ్చి వాళ్ళని అక్కున చేర్చుకొని వాళ్ళని భుజానికి ఎత్తుకున్నంత పని చేసి శాస్త్రీయంగా సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళ కళ్యాణాలు చేయించడం జరిగింది. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వచ్చిన వాళ్ళందరితోటి కూడా అమ్మవార్లకు దండం పెట్టిన దాంతో సమానం. వీళ్ళకి దండం పెట్టి బొట్టు పెట్టి ఏదన్నా పండు పొలమో ఇవ్వండి అంటే అందరూ ఉదారంగా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సమాజానికి అందరూ కూడా ఇలాంటి కళ్యాణాలు నిర్వహిస్తే డాంబికాలకు పోకుండా, అలాగే వృధా ఖర్చును పెట్టకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే వాళ్ళకి ఈ డబ్బు దేనికన్నా పనికొస్తుంది. ములుగు రోడ్లోని సప్తధామం. ఇక వేద పండితులు నూతన వధూవరులతో వివాహాన్ని నిర్వహించిన అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. ఇలా సామూహికంగా ఒకే వేదికపై ఖర్చు లేకుండా వివాహాలు జరిపించడంపై నూతన వధూవరులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి భారతదేశంలో దీని సరిత్తుగా సమానమైన భూమి ఉండొచ్చు, కానీ అంతకంటే గొప్ప క్షేత్రం ఉండదు. ఇన్ని వేదాలు, ఇన్ని మంత్రాలు, ఇంత తపస్సు చేసి దారబోసారు. ఎందుకు మీరు ఇట్లా దారబోసారంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
తండ్రి ఒక 100 కోట్లు ఆస్తి సంపాదిస్తే కొడుకు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకు? తండ్రి సంపాదించాడు కాబట్టి తీసుకొని ఎంజాయ్. అలానే ఆ వారు చేసిన తపస్సు ఇక్కడ నిర్లిప్తత చేశారు. ఎందుకు అంటే ఈ క్షేత్రంకి వచ్చిన ప్రతి భక్తుడికి పుణ్యం ఉంటుంది, పుణ్యం ఉండకపోవచ్చు. వారు పుణ్యం చేయకున్నా కానీ నేను సంపాదించిన పుణ్యంలోకి వెళ్ళి వారికి ఇవ్వండి స్వామి అని ఈశ్వరుడికి చెప్పి వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. అది ముఖ్యం. అటువంటి భూమిలో ఇంతమంది 31 జంటలు కొన్ని కళ్యాణాలు చేయించుకున్నారంటే మానవుడు తాము సొంతంగా ఈ స్థాయిలో పెళ్లి చేసుకునే వాళ్ళం కాదని, పుస్తలతో పాటు అన్ని రకాల వస్తువులను ఉచితంగా అందించారని చెప్తున్నారు వధూవరులు. అలాగే వివాహం అనంతరం ట్రస్ట్ తరపున మ్యారేజ్ చేసుకున్నట్లు ధృవీకరణ పత్రాన్ని అందించారని, తమ తల్లిదండ్రులపై పెద్ద ఆర్థిక భారాన్ని తగ్గించారని అంటున్నారు. ఇక్కడ వచ్చిన కాడ నుంచి సదుపాయాలు మాకు మంచి కరెక్ట్గా చేస్తారండి, బాగా చేస్తారు. అసలు ఈ ట్రస్ట్ ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకా మాలాంటి పేదవాళ్ళని కూడా ఆదరించాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ఇంకా ఆగిపోకుండా సాగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నామండి. మీరు కూడా ఈ ట్రస్ట్ను మీరు చూసుకోమని అడుగుతున్నాం. అసలు కట్టుబట్టలతో వచ్చామండి ఇక్కడికి. ప్రతి ఒక్కటి పూల దండాల నుంచి బాసికాలు అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ ప్రతి ఒక్కటి మాకు తీసుకుని వచ్చారండి. వీళ్ళు బాగా చూసుకున్నాం మమ్మల్ని అయితే. ప్రతి ఒక్క విషయం అయితే చూసుకున్నారు. తిండి విషయంలో ప్రతి ఒక్కటి మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విషయంలో అన్నిట్లో పరంగా బాగా చూసుకున్నాం. ఇక్కడ వచ్చిన కాడ నుంచి సదుపాయాలు మాకు మంచి కరెక్ట్గా చేస్తారండి. ఇక ఈ వివాహాలకు నగరంలోని ప్రముఖులు అనేక మంది దాతలు హాజరయ్యారు. నూతన వధూవరులకు తమకు తోచిన కానుకలిచ్చి చల్లగా ఉండాలని ఆశీర్వాదాలు అందించారు.